అసోంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బోడో ఆదివాసీ తెగల మధ్య తలెత్తిన వివాదం హింసకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన అసోం ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించింది. హింస చెలరేగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంతో పాటు నిషేధాజ్ఞలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ స్పష్టం చేశారు. కోక్రాఝర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగావ్ అవుట్ పోస్ట్ వద్ద 3 బోడో వ్యక్తులతో వెళ్తున్న వాహనం 2 ఆదివాసీలను సోమవారం ఢీకొట్టింది. దీనిపై ఆగ్రహించిన స్థానిక ఆదివాసీలు నిందితులపై దాడి చేసి వాహనానికి నిప్పంటించారు. ఈ ఘర్షణలో నిందితుల్లో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కరిగావ్ అవుట్ పోస్ట్ వద్ద ఇరు తెగలు ఘర్షణకు దిగాయి. జాతీయ రహదారిపై బైఠాయించి టైర్లను కాల్చేశాయి. కొన్ని ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఆయా ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసులు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటకుండా సైన్యాన్ని మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హిమంతా బిశ్వ శర్మ తెలిపారు.